Hello students, welcome back to our channel Tejas Classes. I hope you are all doing very well. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము వేదిక్ ఏజ్ పార్ట్ 2 చూడబోతున్నాం. ఈ వీడియోలో మనము వేద సాహిత్యం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వేద సాహిత్యం అంటే వేదిక్ లిటరేచర్. ఈ వేదిక్ లిటరేచర్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో చూడబోతున్నాం. మనం పార్ట్ 1 ఆఫ్ వేదిక్ ఏజ్లో ఆర్యన్ ఇన్వాన్షన్ అదేనండి ఆరుల దండయాత్ర గురించి నేర్చుకున్నాం కదా. అండ్ ఫస్ట్ ఫేజ్ ఎర్లీ ఫేజ్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్ కూడా చూసాం. సో లేటర్ వేదిక్ సివిలైజేషన్ కానీ వెళ్ళే ముందు మనం వేదిక్ సాహిత్యం వేదిక్ లిటరేచర్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వేదిక్ లిటరేచర్ అనేది ప్రైమరీ సోర్స్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్. సో ఈ వేదిక్ లిటరేచర్ లేక వేదాలే లేకుంటే మనకు ఈ వేదిక్ సివిలైజేషన్ అని ఒకటి ఉండేది అని తెలిసేదే కాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన ఏన్షియంట్ హిస్టరీలో ఈ టాపిక్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మా వాట్సాప్ గ్రూప్ని మరియు టెలిగ్రామ్ ఛానల్ని ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇందులో మీకు న్యూమరస్ క్విజెస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ దొరుకుతాయి. మీ ఎగ్జామ్కు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇస్తే మాకు మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తేవడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫస్ట్ వేదిక్ లిటరేచర్ గురించి కంప్లీట్గా నేర్చుకునే ముందు మనం ఇండియన్ హిస్టరీ ఒక బేసిక్ క్లాసిఫికేషన్ గురించి నేర్చేసుకుందాం. మన రివిజన్కి కూడా పనికొస్తుంది. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ మనకు 3 మేజర్ పార్ట్స్గా డివైడ్ అయి ఉందని నేర్చుకున్నాం. ఏంటంటే అవి ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ. అండ్ దానికి సంబంధించిన టైం పీరియడ్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. ఏన్షియంట్ అనేది 2 మిలియన్ BC టు 1200 AD వరకు జరిగింది. అండ్ మెడివల్ హిస్టరీ 1200 AD టు 1857 AD వరకు. అండ్ మోడర్న్ హిస్టరీ 1857 టు 1947 AD వరకు జరిగింది. అంటే మన ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చే వరకు మన హిస్టరీ అనేది నేర్చుకుంటాం. సో మనం ఇది ఏన్షియంట్ హిస్టరీ సిరీస్ కాబట్టి ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకున్నాం, ఏన్షియంట్ హిస్టరీ సబ్ క్లాసిఫికేషన్ ఇది. అండ్ ఇందులో మనము ప్రీ హిస్టరీ హరప్పన్ సివిలైజేషన్ వరకు కంప్లీట్ చేసాం. హరప్పన్ సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. అండ్ వేదిక్ ఏజ్లో కూడా మనము ఆరుల దండయాత్ర, ఆర్యన్ ఇన్వాన్షన్, ఎర్లీ ఫేజ్ ఆఫ్ వేదిక్ పీరియడ్ కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనము లేటర్ వేదిక్ పీరియడ్ గురించి నేర్చుకునే ముందు వేదిక్ లిటరేచర్ అనేది నేర్చుకుందాం. దాని తర్వాత మహాజనపదాస్, మౌర్యన్, గుప్తా గురించి తర్వాత వీడియోస్లో నేర్చుకుందాం. మన వేదిక్ ఏజ్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయి ఉందండి? ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఇదైతే మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం కదా. అండ్ ఇందులో ప్రైమరీ సోర్స్ ఏదంటే నేర్చుకున్నాం. ఎర్లీ వేదిక్ పీరియడ్కి ప్రైమరీ సోర్స్ ఏంటి? ఋగ్వేద. సో ఋగ్వేద గురించి బ్రీఫ్గా చూసాం. ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం. అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇంక మ్యాప్స్ కూడా చూస్తారు కదా. సో ఈ మ్యాప్ వచ్చేసి ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఆర్యులు అంటే వీళ్ళు ఆరియన్స్ అనేవాళ్ళు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, ఏ ఏరియా ఆక్యుపై చేశారు. లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి వాళ్ళ రాజ్యాలు అన్నీ విస్తరించిపోయాయి కదా. సో వాళ్ళ జాగ్రఫికల్ ఏరియా కూడా పెరిగింది. సో దానికి సంబంధించిన మ్యాప్స్ ఇవి. సోర్స్ ఆఫ్ వేదిక్ ఏజ్. సోర్స్ ఆఫ్ వేదిక్ ఏజ్ అంటే ఏంటండి? అంటే మనకు వేద నాగరికత, వేదిక్ సివిలైజేషన్ అనేది ఒకటి ఉండేది. అది ఎలా ఉంది అని దేని ద్వారా తెలిసిందండి మనకు? దాన్నే మనము సోర్స్ ఆఫ్ వేదిక్ ఏజ్ అంటాం. సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మనకు వేదిక్ ఏజ్కు మెయిన్ సోర్స్ ఏంటండి? ఋగ్వేద. ఋగ్వేద అనేది మనకు ఏంటండి? ఋగ్వేద అనేది మనకు ప్రైమరీ సోర్స్ ఆఫ్ వేదిక్ ఏజ్. ఒక వేద సివిలైజేషన్ ఉండేది, వేద నాగరికత ఉండేది. దేని ద్వారా తెలిసింది? ఋగ్వేద ద్వారా తెలిసింది. అండ్ వేదాస్ అంటే ఏంటి? Vedas are the large bodies of religious texts that is composed of Vedic Sanskrit and originated in ancient India. సో లార్జ్ బాడీస్ ఆఫ్ రిలీజియస్ టెక్స్ట్ అంటే మనకి శ్లోకాలు, వర్సెస్ ఇవన్నీ ఉండేవి కదా. ఇవన్నీ కలెక్ట్ అవుతే మనకు వేదాలు అవుతాయి. అండ్ దేనికోసం ఉపయోగించేవాళ్ళు అంటే అప్పట్లో దేవుల్ని పూజించేకు ఈ శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ వాళ్ళు రాసుకొని దాన్ని స్మరిస్తే అవి మన వేదాలు అయ్యాయి. సో ఆ వేదాలే మనము ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం. And Vedic literature is the most significant source of information about Vedic civilization. వేదిక్ లిటరేచర్ అనేది వేద సాహిత్యం ద్వారానే మనకు వేదిక్ సివిలైజేషన్ గురించి కంప్లీట్గా తెలుసు. అండ్ వేదిక్ లిటరేచర్ వాజ్ ఎవాల్వ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ మెనీ సెంచురీస్. మన వేద సాహిత్యం అనేది ఒక రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో రాసింది కాదు. కొన్ని సంవత్సరాలు తరబడి, దశాబ్దాల తరబడి రాస్తేనే మన వేదాలు తయారయ్యాయి. అండ్ ఇట్ వాజ్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై ద వర్డ్ ఆఫ్ మౌత్. అంటే మన వేదాలు వేదిక్ ఏజ్లో అంటే వేద సివిలైజేషన్ జరిగేటప్పుడు రాయలేదండి. సో అప్పటి నుంచి అప్పుడు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు
వాళ్ళ పిల్లలకి చెప్పడం ద్వారా ఇలా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ వరకు అది పాస్ ఆన్ అవ్వకుండా వెళ్ళిపోయింది. అంటే నేను నా కొడుక్కి చెప్తాను, నా కొడుకు వాళ్ళ కొడుక్కి చెప్పడం వినడం ద్వారా ఈ వేదాలు అనేవి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ ఆన్ అయ్యాయి. సరే సార్, మరి ఎప్పుడు రాశారు ఈ వేదాలు? మనకు ఎప్పుడు యాక్చువల్గా రాశారు అంటే 11th సెంచరీలో రాశారు. ఎప్పుడు రాశారు వేదాలు మనవి? 11th సెంచరీలో ఈ వినడం ద్వారా అప్పటికి ఎవరైతే గుర్తున్నారో వాళ్ళు ఈ వేదాలు అనేది రాశారు. అండ్ మన వేదిక్ లిటరేచర్ బేసికల్గా 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉందండి. అంటే వేద సాహిత్యం అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. దాన్ని శృతి అంటారు, స్మృతి అంటారు. శృతి అంటే వినడం, స్మృతి అంటే గుర్తుంచుకోవడం. మధుర స్మృతులు అంటారు కదా, సో అలా స్మృతి అంటే గుర్తుంచుకోవడం, శృతి అంటే వినడం. సో ఈ వినడం గుర్తుంచుకోవడం ఏంటి సార్? మనకు వేదాలకు ఎలా ఉన్నాయంటే నేను చెప్పాను కదా, మనకు ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ ఆన్ అవ్వకుంటూ వచ్చాయి. సో మన వేదాలు ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ వరకు పాస్ ఆన్ అవ్వడం వల్ల దాన్ని శృతి అంటారు. అంటే అవి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఫస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో సో అది యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ జనరేషన్లో కూడా అలానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన గాయత్రి మంత్రం ఉందండి. గాయత్రి మంత్రం మనం ఇంగ్లీష్లో పలికిన తెలుగులో పలికిన ఒకేలాగా ఉంటుంది. సో మనం ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, కానీ ప్రొనౌన్సియేషన్కి వచ్చేసరికి గాయత్రి మంత్రం అనేది ఎక్కడ చూసినా ఒక్కటే ఉంటుంది. సో అవి వేదాలు. సో అవి ట్రాన్స్లేట్ చేసేకి కాదు, సో దాన్ని మార్చడానికి కాదు. ఏరా స్మృతి దగ్గరకు వచ్చేసరికి మన పురాణాలు, రామాయణ, మహాభారత ఇవన్నీ చూసాం కదా. సో ఇవి అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయండి. కానీ మన తెలుగులోనే రామాయణ, మహాభారత పుస్తకాలు చాలా ఉన్నాయి. ఎందుకండి? సబ్జెక్ట్ అంతా ఒకటే కదా. ఎందుకంటే అది వినడం ద్వారా రాసింది, గుర్తుపెట్టుకోవడం ద్వారా రాసింది. సో ఇప్పుడు నాకు ఎంతవరకు గుర్తుందో నేను అంతవరకు రాస్తాను, కానీ సబ్జెక్ట్ ఒకటే. అక్కడ జరిగింది ఏంటో ఇతిహాసం అన్నీ ఒకటే, కానీ వివిధ అనువాదాలు అనేవి జరుగుతాయి. సో అదే మన స్మృతి. నెక్స్ట్ వచ్చేసి ఋగ్వేద. చెప్పాం కదా, ఋగ్వేద అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం తెలుగులో ఋగ్వేద అంటాము, ఇంగ్లీష్లో ఋగ్వేద అంటారు. అండ్ తాళపత్ర గ్రంథాల మీద రాస్తుంటారు. మీకు ఇమేజ్ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. అండ్ మన వేదాలు ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యాయండి? మన వేదాలు అనేవి మేజర్గా 4 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. ఏవేవి అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి. వేదాస్ అనేవి 4 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. ఏవేవి అంటే ఋగు, యజురు, సామ, అథర్వ. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన వేదిక్ లిటరేచర్ బేసిక్ క్లాసిఫికేషన్ ఫ్లో చార్ట్ అండి. ఈ ఫ్లో చార్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏది నేర్చుకోకపోయినా ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకుంటే అట్లీస్ట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో వేదిక్ లిటరేచర్ 4 పార్ట్స్గా డివైడ్ అయ్యి, ఇందాక వేదాలు 4 పార్ట్స్ అని చెప్పాం కదా, ఇప్పుడు వేదిక్ లిటరేచర్ 4 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. ఏవేవండి? వేద, బ్రాహ్మణాస్, అరణ్యకాస్, ఉపనిషత్స్. ఇవన్నీ 4 పార్ట్స్. వేదాలు మనం చూసాం కదా, ఎన్ని వేదాలు? 4 వేదాలు ఉన్నాయి. అండ్ బ్రాహ్మణాస్ ఏంటి అంటే ఈ వేదాలు ఏవైతే రాస్తారో మన శ్లోకాలు ఉంటాయండి, మనం చదవగలం, కానీ అర్థం చేసుకోగలమా? లేదు. దానికి డిస్క్రిప్షన్, మన సమ్మరీ అనేది సపరేట్గా ఒక బుక్ దొరుకుతుంది. లేదంటే మనకు ఎవరైనా పూజారులు, పురోహితులు వీళ్ళు చెప్పడం ద్వారా మనకు అర్థమవుతుంది. సో అప్పట్లో కూడా అందరూ వేదాలు చదివేవాళ్ళు కాదు. సో దానికోసమని బ్రాహ్మణాస్ అని కనిపెట్టారు. ఈ బ్రాహ్మణాస్ ఏంటి అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హైమ్స్, ఈ శ్లోకాలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఈ బ్రాహ్మణాస్లో రాసేవాళ్ళు. అండ్ ప్రతి వేదానికి సపరేట్గా బ్రాహ్మణం ఉంది. సో ఋగ్వేదకు వచ్చేసరికి మనకి కౌశక్తి అండ్ ఐత్రేయ బ్రాహ్మణాస్ ఉన్నాయి. సామవేదం వచ్చేసరికి కాతక, తైత్రియ, షత్పాత బ్రాహ్మణ, ఇవి సామవేదానికి ఉన్నాయి. యజుర్వేదానికి వచ్చేసరికి పంచవిష, షడ్విష, జైమిన్య, ఇవి యజుర్వేదకు సంబంధించిన బ్రాహ్మణులు. అండ్ అథర్వ వేదకి మనకు గోపత్ అని బ్రాహ్మణ ఉంది. ఇప్పుడు మనకు వేదాలు ఏంటో తెలుసు, బ్రాహ్మణాలు ఏంటో తెలుసు. ఇప్పుడు అరణ్యకాశలోకి వస్తాం. మీకు అరణ్యకాశ అంటే మీకు ఎవరికైనా తెలుసా అండి ఏంటో? అరణ్యం అంటే సంస్కృతంలో అడవి అన్నమాట, ఫారెస్ట్. అంటే అప్పట్లో అడవిలో ఉండి మునులు వాళ్ళందరూ శిష్యులు వేదాలు అనేవి నేర్చుకునేవాళ్ళు కదా. సో ఎవరైతే అడవిలో ఉన్నారో వాళ్ళ ద్వారా రాసినవి అరణ్యకాశ అంటారండి. సో ఇట్ ఈస్ ఎ కంక్లూడింగ్ పార్ట్స్ ఆఫ్ బ్రాహ్మణ్. మన కంక్లూడింగ్ లాస్ట్లో షార్ట్ నోట్స్, సమ్మరీ అని వింటాం కదా. సో అలానే ఈ బ్రాహ్మణకు సంబంధించిన క్లుప్తంగా రాసిన మెటీరియలే ఈ అరణ్యకాశ్. కానీ ఇవి రాసింది ఫారెస్ట్లో, అడవిలో రాశారు, అందుకని దీనికి పేరు అరణ్యకాశ్ అని వచ్చింది. దాని తర్వాత లాస్ట్లో మనకు వచ్చేది ఉపనిషత్స్ అండి. సో
ఈ 3 వేదం, బ్రాహ్మణ, అరణ్యకాశ అవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. అంటే ఈ వేదాల్లో ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణాలకు సంబంధించినవి, బ్రాహ్మణాల్లో ఏవైతే అరణ్యకు సంబంధించినవి. కానీ ఉపనిషత్తులు అనేవి కొత్తవండి. సో ఇవి దీనికి సంబంధం లేకుండా ఇట్స్ వెరీ యూనిక్. ఇవి దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాయంటే ఫిలసాఫికల్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ పైన కాన్సన్ట్రేట్ చేసింది. అండ్ మనకు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయండి? 108 ఉపనిషత్తులు ఉన్నాయి. టోటల్గా 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో మనకు 13 మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, అన్ని ఉపనిషత్తులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను మనకు ఏది లార్జెస్ట్ ఉపనిషత్తు, ఏది ఇంపార్టెంట్ ఉపనిషత్తు అని మనకు ఒక లిస్ట్ ఉంది. అవి నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇది వేదిక్ లిటరేచర్ గురించి మేజర్ క్లాసిఫికేషన్ అండి. సో ఇప్పుడు మనము ఋగ్వేద, ఈచ్ వేద గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు ఋగ్వేద గురించి నేర్చుకుందాం. సో ఋగ్వేద వాజ్ కంపోజ్డ్ డ్యూరింగ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్. ఋగ్వేద ఎప్పుడు కంపోజ్ చేశారు? ఎర్లీ వేదిక్ పీరియడ్లో. సో మనకి ఋగ్వేద అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ఎంటైర్ ఏన్షియంట్ హిస్టరీలో. మనకు ఫస్ట్ లిటరేచర్, వేదిక్ లిటరేచర్ ఏది అంటే ఋగ్వేద అండి. అండ్ ద ఋగ్వేద హైమ్స్ వర్ కంపైల్డ్ బై పైలా అండర్ ద గైడెన్స్ ఆఫ్ వ్యాస మహర్షి ఆధ్వర్యంలో. సో ఇతని గైడెన్స్ తీసుకొని పైలా ఆయన దీన్ని కంపైల్ చేశారు. వ్యాసుడు అంటే మన వ్యాస మహర్షి అంటాం కదా, వేదవ్యాస అంటారు కదా. సో ఈ బుక్స్, రామాయణం ఇవన్నీ రాసినంత ఆథర్ ఎవరు? వ్యాసుడు. సో ఆయన వేదాలు రాయడం ద్వారా ఆయన వేదవ్యాసుడు అయ్యాడు. అండ్ నెక్స్ట్ కంటైన్స్ 1028 హైమ్స్ ఆర్గనైజ్డ్ ఇన్ 10 మండలాస్. ఇందులో ఎన్ని శ్లోకాలు ఉండేవి? 1028. ఎన్ని మండలాల్లో డివైడ్ చేశారు? 10 మండలాల్లో. సో మండలాలు అంటే వాల్యూమ్స్ అండి. మనం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అంటాం కదా. సో అవి. అండ్ డీల్ విత్ అగ్ని అండ్ ఇంద్ర అండ్ డెడికేటెడ్ టు సేజ్ రిషి. ఈ మండలాలు, హైమ్స్ ఏవైతే ఉన్నాయో ఋగ్వేదాలో ఇవన్నీ ఋషి అనే సాధుకు డెడికేట్ చేశారు. అండ్ అగ్నిదేవుడు, ఇంద్రదేవుడికి పూజించేకు వాడేవాళ్ళు. 2 to 7 ఆర్ ద ఎర్లియస్ట్ మండలాస్, ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ డిస్క్రైబ్డ్ టు ఏ పర్టికులర్ ఫ్యామిలీ ఆఫ్ రిషీస్. సో మనకి 2 to 7 అంటే 2 నుంచి 7 వరకు ఏవైతే మండలాలు ఉన్నాయో అవి ఎర్లియస్ట్ అంటే ముందు ఫస్ట్ వచ్చిన మండలాలు అవన్నీ. ఇవన్నీ ఒక్కొక్క మండలం ఒక్కొక్క పూజారికి సంబంధించినవి. అండ్ 1 and 10 ఆర్ ద లేటర్ అడిషన్స్. మండలం నెంబర్ 1, మండలం నెంబర్ 10 ఏదైతే ఉందో అవి చాలా రోజుల తర్వాత మళ్ళీ కంపైల్ చేశారు. మీరు అడగచ్చు, సార్ మండల 1, 10 నంబర్ అయితే ఫస్ట్ లాస్ట్ ఉంది కదా, సో 1 ఎలా లేటర్గా చేశారు అంటే మనకి దానికి కంటెంట్ బట్టి, సో ఏదైతే ఉందో ఆ మంత్రాలు దాన్ని బట్టి వీళ్ళు డివైడ్ చేశారండి. సో ఎప్పుడైతే లేటర్గా మనం చదువుకున్నామో అది ఫస్ట్లో ఇంప్లిమెంట్ చేయడానికి మండల నెంబర్ 1 అనేది మళ్ళీ లేటర్ పీరియడ్లో దాన్ని కంపైల్ చేశారు. మండలాస్ 2 to 10 రిలేట్ టు కాస్మాలజీ అండ్ డీటీస్, అంటే స్టడీ ఆఫ్ యూనివర్స్. కాస్మాలజీ అంటే స్టడీ ఆఫ్ యూనివర్స్ అండ్ డీటీస్, దేవుల గురించి చదవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మండల 2 to 10లో ఉంటుంది. అండ్ మండల 1 and 10లో మనకు ఫిలసాఫికల్ క్వశ్చన్స్ సంబంధించినవి ఉంటాయి. అండ్ 9th మండల ఇస్ డెడికేటెడ్ టు సోమ. వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ 10th మండల కంటైన్స్ ద ఫేమస్ పురుష సూక్త విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద 4 వర్ణాస్. మనము పార్ట్ 1 ఆఫ్ వేదిక్ సివిలైజేషన్లో వర్ణా సిస్టమ్ అనేది నేర్చుకున్నాం, సోషల్ డిఫరెన్షియేషన్ అనేది నేర్చుకున్నాం కదా. సో మనుషుల పని బట్టి అండ్ వాళ్ళు ఆరియన్స్, నాన్ ఆరియన్స్ డివైడ్ అయిపోయారు. సో లాస్ట్లో నాన్ ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ చూసేవాళ్ళు. వర్ణా సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిందని చదివాం కదా అది. సో బ్రాహ్మణ్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రస్ అని చదివాం కదా. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ పురుష సూక్తలో ఉంటుంది. ఈ పురుష సూక్త ఎక్కడుంది? 10th మండలం ఆఫ్ ఋగ్వేద. ఋగ్వేదలోని 10th మండలాలో ఈ పురుష సూక్త అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా, O3 వాజ్ అ ప్రీస్ట్ చాంటింగ్ ద హైమ్స్ ఆఫ్ ఋగ్వేద. మనకు యాగాలు చేసేటప్పుడు హోమగుండం చుట్టూ 4 పూజారులు ఉండేవాళ్ళు కదా. ఇప్పటికీ మనం అలానే చేస్తాం. సో ఈ 4 వేదాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క వేదం ఒక్కొక్క పూజారి చదివేవాడు. సో ఈ 4 ఋగ్వేద చదవడానికి అర్హుడు ఒక పూజారి మాత్రమే. ఆ పూజారిని ఏమని పిలిచేవాళ్ళంటే హోత్రి. ఋగ్వేద చదివే పూజారిని ఏమని పిలిచేవాళ్ళంటే హోత్రి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సామవేద గురించి నేర్చుకుందాం. సో మనకు ఋగ్వేదలో ఏవైతే శ్లోకాలు ఉన్నాయో వాటిని అడ్వాన్స్డ్ వర్షన్స్గా చేసేవే సామవేద. అంటే ఋగ్వేదాలో మనం ఏదైతే చదువుతామో అవి పాఠ రూపంగా మనకు సామవేదాలో ఇంక్లూడ్ చేశారు. సో అప్పుడు చదవడానికి కొంచెం కష్టంగా ఉండి దాన్ని ఈజీగా మనకు చదవడానికి ఈజీగా ఉంటుందని కొంచెం మ్యూజిక్ యాడ్ చేసి పాట రూపంగా తయారు చేసిన వేదమే
సామవేదం, వేద ఆఫ్ మెలోడీస్ అండ్ చాంట్స్. సామవేదాన్ని ఏమని పిలుస్తారు? వేద ఆఫ్ మెలోడీస్ అండ్ చాంట్స్ అని కూడా పిలుస్తారు. అండ్ దెర్ ఆర్ 1549 వర్సెస్. ఎన్ని వర్సెస్ ఉన్నాయి? 1549 వర్సెస్ ఉన్నాయి. అందులో 75 తప్ప, ఎక్సెప్ట్ 75, ఆల్ హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద ఋగ్వేద. ఋగ్వేదలో ఏవైతే ఉన్నాయో సేమ్ అవే సామవేదంలో కూడా ఉంటాయి, కానీ పాట రూపంలో ఉంటాయి. ఎక్సెప్ట్ ఒక 75 మాత్రం కొత్తగా యాడ్ చేశారు. అండ్ దర్ ఆర్ 2 ఉపనిషద్ ఎంబర్డ్ ఇన్ సామదేవ. మనం ఉపనిషత్తుల గురించి ఇందాక చూసాం కదా, ఉపనిషత్తులు అంటే ఏంటి, ఫిలసాఫికల్ క్వశ్చన్స్ ఇవన్నీ దాని గురించి సంబంధించింది అని. సో ఈ ఉపనిషత్ ఎంబర్డ్ అంటే ఇందులో కూడా ఉపనిషత్తు సంబంధించిన మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఛందోజ్ఞ ఉపనిషత్ అండ్ కేన ఉపనిషత్, ఈ ఉపనిషత్తులో సామవేదలో కూడా ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు చాలా ఇంపార్టెంట్ అండి. ఉపనిషత్తు పేర్లు ఇస్తారు, అది ఏ వేదంలో ఉందని అడుగుతారు, లేదు సామవేదంలో ఏ ఉపనిషత్తులు అని కూడా అడుగుతారు. సో ఈ ఉపనిషత్తుల పేరు, వేదాల పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ కన్సిడర్డ్ యాజ్ ద రూట్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. చూసారా, రూట్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. మన భారతీయ సంగీతం, సాహిత్యం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? మన సామవేద నుంచే స్టార్ట్ అయ్యాయి. ద స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అంటే సామవేద. అండ్ స్టోర్ ఆఫ్ మెలోడియస్ చాంట్స్, స్టోర్ హౌస్ ఆఫ్ మెలోడియస్ చాంట్స్. మనం ఇప్పుడు మంత్రాలు ఏవైతే చదువుతామో, వింటామో టీవీలో, సో ఇవన్నీ మనకు సామవేదలోనే తయారు చేసి పడ్డాయి. అండ్ దేర్ ఆర్ 3 రిసెషన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఆఫ్ సామవేద. రిసెషన్స్ అంటే మోడిఫైడ్ వర్షన్స్, ఎడిషన్స్ అంటారు కదా, 6th ఎడిషన్, 7th ఎడిషన్, మన బుక్స్ ఏవే చదువుతామో, ఎడిషన్స్ అంటే అడ్వాన్స్డ్ లేటెస్ట్ వర్షన్స్. దాన్ని కొంచెం మోడిఫై చేసి మనం అదే మ్యాటర్ని కొంచెం మోడిఫై చేసి రిలీజ్ చేస్తారు. సో అలా సామవేదకు కూడా 3 ఎడిషన్స్ ఉన్నాయి. ఏవేవి అంటే కౌతుమ, రనయన అండ్ జైమన్య. ఇవి 3 రిసెషన్స్ ఆఫ్ సామవేద. ఇవి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సామవేద ఇస్ కేటగరైజ్డ్ ఇంటూ 2 పార్ట్స్. సామవేద అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అది ఫస్ట్ వన్ గానా అంటారు, సెకండ్ వన్ వచ్చేది అర్చిక. ఇక్కడ మీకు కనపడట్లేదు, నేను రాస్తాను. సో పార్ట్ 1 ఇంక్లూడ్స్ మెలోడియస్ థింగ్స్ అంటే గానా, అండ్ ఇంకో పార్ట్ దాన్ని ఏమని పిలుస్తారంటే అర్చిక. సో ఇది సామవేదకు సంబంధించింది. ఇప్పుడు అడుగుతారు మీరు, సార్ మీరు ఋగ్వేదాకి అయితే హోత్రి అనే పూజారి చదువుతాడు, మరి సామవేద ఎవరు చదివేవాళ్ళు అంటే ఉద్గాత్రి. సామవేద చదివే పూజారిని ఏమనేవాళ్ళు అంటే ఉద్గాత్రి. ఈజ్ ఎక్స్పర్ట్ ఆఫ్ సామవేద. సామవేదంలో ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళని ఉద్గాత్రి అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు యజుర్వేద. యజుర్వేద ఏంటండి అంటే వర్షిప్ నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ ఆఫ్ వర్షిపింగ్. మనం ఎలా పూజ చేసుకోవాలి, ఎలా వర్షిప్ చేయాలని సంబంధించిన నాలెడ్జ్ అంతా యజుర్వేదలా ఉంటుంది. కంపైల్స్ రిచువల్ ఆఫరింగ్ మంత్రాస్ ఆర్ చాంట్స్. అంటే మనం పూజలు చేస్తాం కదా, రిచువల్స్ అంటే ఏంటి? పూజలు. ఆ పూజలకు సంబంధించిన పూజలు ఎలా చేయాలి, ఏ మంత్రాలు వాడాలి, ఈ పూజకి ఏ మంత్రం వాడాలి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు యజుర్వేదలా ఉంటుంది. జస్ట్ లైక్ ఏ మాన్యువల్ అండి. మనం ఏదైనా సైన్స్ ఎక్స్పెరిమెంట్, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనకు మాన్యువల్స్ ఇస్తారు, అంటే ఏ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలని అందులో క్లియర్గా ఇస్తారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఏ పూజ ఎలా చేయాలి సంబంధించిందంతా యజుర్వేదలో ఉంటుంది. అది యజుర్వేద అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేశారండి. ఒకటి కృష్ణ యజుర్వేద, ఒకటి శుక్ల యజుర్వేద. కృష్ణ యజుర్వేద అంటే బ్లాక్ డార్క్ అంటారు, అందుకు కృష్ణుడు నల్లగా ఉంటాడు కాబట్టి. అది అన్అరేంజ్డ్ అండ్ అన్క్లియర్, అంటే ప్రాపర్గా దాన్ని రాయలేదండి, అంటే సరిగ్గా అరేంజ్ చేయలేదు, క్లియర్గా ఉండదు. కానీ శుక్ల యజుర్వేద ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా ఉంటుంది అండ్ అరేంజ్డ్ వర్సెస్. ద ఓల్డెస్ట్ లేయర్ ఆఫ్ యజుర్వేద యాజ్ 1875 వర్సెస్ మోస్ట్లీ టేకన్ అప్ ఫ్రమ్ ద ఋగ్వేద. చూసారా, ఈ ఋగ్వేద ఏదైతే ఉంది చాలా ఇంపార్టెంట్. ఋగ్వేద నుంచి మోస్ట్లీ సామవేదం తీసుకున్నాం, యజుర్వేదకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఋగ్వేదాల నుంచి తీసుకున్నాం. అండ్ ఎన్ని ఓల్డెస్ట్ లేయర్లో ఎన్ని ఉన్నాయి? 1875 వర్సెస్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. అండ్ ద మిడిల్ లేయర్ ఆఫ్ వేద యాజ్ షత్పాత బ్రాహ్మణ విచ్ ఇస్ కామెంటరీ ఆఫ్ శుక్ల యజుర్వేద. మిడిల్ లేయర్ ఆఫ్ యజుర్వేదలో ఏముంటుందండి? సత్పాత బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే ఎక్స్ప్లెనేషన్. దేనికి ఎక్స్ప్లెనేషన్ అండి? శుక్ల యజుర్వేదకు సంబంధించిన బ్రాహ్మణ మిడిల్ లేయర్లో ఉంటుంది. అండ్ యంగెస్ట్ లేయర్ ఆఫ్ యజుర్వేద కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ఉపనిషత్స్. ఇందాక చూసాం కదా, మన సామవేదలో కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, అలాగే యజుర్వేదలో కూడా కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. అవి ఏంటంటే
బృహదరణ్యక ఉపనిషత్, ఈశా ఉపనిషత్, తైత్రీయ ఉపనిషత్, కథా ఉపనిషత్, శ్వేతశ్వర ఉపనిషత్ అండ్ మైత్రి ఉపనిషత్. మీకు చాలా కష్టంగా ఉండొచ్చు, సార్ ఏంటి ఇన్ని ఉపనిషత్తుల పేరున్నాయి, ఇన్ని పేర్లున్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలని. ఇది ఎవరికి ఫస్ట్ ఒక్కసారి చదవగానే రాదండి. మీరు 2-3 సార్లు చదవండి, మీకే ఈజీ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు చాలామందికి ఋగ్వేద, సామవేద ఇవన్నీ మామూలుగా గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిన పనే లేదు, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. ఇవి కూడా అంతేనండి, ఒక 2-3 సార్లు మీరు వినండి, ఒకసారి చూసుకుంటా వెళ్ళండి, ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వజసేనాయి సంహిత ఇద సంహిత ఇన్ ద శుక్ల యజుర్వేద. శుక్ల యజుర్వేదలో వజసేనాయి సంహిత అనేది ఉంది. సార్ సంహిత అంటే ఏంటి సార్, ఇంతవరకు మనకు చెప్పలేదు అంటే, సంహిత అంటే కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్. సంహిత అంటే కలెక్షన్, అంటే మనకి ఏవైతే ఐన్స్ శ్లోకాలు ఉన్నాయో ఇవన్నీ కలిపితే మనకు సంహిత అంటాం. ఇప్పుడు ఋగ్వేదాలో 1028 హైమ్స్ శ్లోకాలు ఉన్నాయి కదా, సో ఆ శ్లోకాలన్నీ కలిపితే మనకు ఋగ్వేద సంహిత అంటాం. అలాగే యజుర్వేద సంహిత, ఇవన్నీ కలిపి సంహిత అని అంటాం. నెక్స్ట్ దెర్ ఆర్ 4 సర్వైవింగ్ రెసిషన్స్ ఆఫ్ కృష్ణ యజుర్వేద. ఈ కృష్ణ యజుర్వేదకు సంబంధించిన మోడిఫైడ్ ఎడిషన్స్, రివైజ్డ్ ఎడిషన్స్ కూడా ఉన్నాయి. అవి మనకి ఇప్పట్లో 4 మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ మనకు పాడైపోయాయి. సో అందులో ఏవి అంటే తైత్రీయ సంహిత, మైత్రాణి సంహిత, కథా సంహిత, కపిస్థల సంహిత. ఇవి యజుర్వేదకు సంబంధించిన అడ్వాన్స్డ్ మోడిఫైడ్ వర్షన్స్. యజుర్వేదకు సంబంధించిన పూజారిని ఏమని పిలిచేవాళ్ళు, అధ్వర్యు. అధ్వర్యు ఇస్ ఎక్స్పర్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ యజుర్వేద. యజుర్వేదలో పండితుడు ఎవరు అంటే అధ్వర్యు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. నేను చెప్పాను కదా, ఏవైతే రెడ్ కలర్లో పెట్టానో, బోర్డు చేశానో, చాలా ఇంపార్టెంట్. అండ్ సార్ మీరు భయపడవచ్చు, చాలా సబ్జెక్ట్ ఉంది, ఇంత ఉంది, వేదాల గురించి నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుందేమో అని. మీరు మామూలుగా బుక్లో చదివితే కష్టమే అండి, మీకు ఈజీగా అవుతుందని చాలా తక్కువ చేసి ఒక 10 స్లైడ్ల ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. నేను తర్వాత పీడిఎఫ్ మెటీరియల్ కూడా సబ్మిట్ చేస్తాను, ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ కంప్లీట్గా ఈ వీడియో మాత్రం మీరు కంప్లీట్గా డీటెయిల్డ్గా 2-3 సార్లు చూసారంటే మీకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు వేదాల్లో చివరిదైనది అథర్వ వేద గురించి నేర్చుకుందాం. ఈ అథర్వ వేదాన్ని వేద ఆఫ్ మ్యాజికల్ ఫార్ములాస్ అని కూడా అంటారు. అథర్వ వేదాన్ని వేద ఆఫ్ మ్యాజికల్ ఫార్ములాస్ ఎందుకు అంటారు అంటే, మన పూర్వకాలంలో మనకి ఏదైనా పాము ఏదైనా కొరికితే మీరు చూసే ఉంటారు సినిమాస్, మూవీస్లో. సో అప్పుడు ఏదైనా పాము ఏదైనా మనకి చెడు జరిగితే మంత్రాలు ఉపయోగించి దాన్ని క్యూర్ చేసేవాళ్ళు. సో అవి ఏ మంత్రాలు అంటే అథర్వ వేదాలో ఉన్న మంత్రాలు. ద డైలీ ప్రొసీజర్స్ ఆఫ్ లైఫ్ ఆర్ వెరీ వెల్ ఎన్యూమరేటెడ్ ఇన్ దిస్ వేద. మన డైలీ మన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మార్నింగ్ లేచినే సూర్యవందనాలు చేస్తాం, శ్లోకాలు చదువుకుంటాం, పడుకునే ముందు చదువుకుంటాం. సో అది సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు అన్నీ ఈ అథర్వ వేదాలకు సంబంధించినవే. అండ్ కంటైన్స్ మ్యాజికల్ హైమ్స్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద డిసీజెస్. మన రోగాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి కాపాడుకునేకు పూర్వకాలంలో మనకు ఈ మంత్రాలు చాలా ఉపయోగపడేవి. ఇప్పటికీ చాలామంది పాటిస్తారండి. మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో ఎంతోమంది మెడికల్ ట్రీట్మెంట్కి కోఆపరేట్ లేదంటే స్పందించకపోతే ఈ మంత్రాలు, వేద మంత్రాలు చదివి వాళ్ళని క్యూర్ చేసే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ అథర్వ వేదాల్లో ఉన్నాయి. అండ్ ఇందులో 730 హైమ్స్ ఆర్ సూక్తాలు, 730 శ్లోకాలు, సూక్తులు ఇందులో ఉన్నాయి. అండ్ 6000 మంత్రాలు, 6000 మంత్రాలు అండ్ 20 పుస్తకాల్లో, 20 బుక్స్లో ఇవన్నీ పొందుపరిచారు. అండ్ పైపిలాడ అండ్ సౌనకియా ఆ 2 సర్వైవింగ్ రెసిషన్స్ ఆఫ్ అథర్వ వేద. ఇది చెప్పాను కదా, మోడిఫైడ్ వర్షన్స్ రెసిషన్స్ అంటే పాపిలాడ అండ్ సౌనకియా, ఇవి లేటెస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్స్ ఆఫ్ అథర్వ వేద. ఇట్ ఇంక్లూడ్ ద ప్రైమరీ ఉపనిషత్స్. చెప్పాయి కదా మనకు ఉపనిషత్తులు అనేవి, ఇందులో కూడా ఉపనిషత్తులు ఉన్నాయి. ముందాగా ఉపనిషత్, మాండుక్య ఉపనిషత్ అండ్ ప్రశ్న ఉపనిషత్. ఈ మూడిట్లో ఒక ఉపనిషత్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక ఉపనిషత్ గురించి. ఆ ఉపనిషత్ యూజ్ చేసి మనకు మన నేషనల్ ఎంబ్లమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఈ 3 ఉపనిషత్తులో ఒక ఉపనిషత్ యూజ్ చేసి మన నేషనల్ ఎంబ్లమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశారు. నేను అది ఏ ఉపనిషత్తో ముందు స్లైడ్లో చెప్తాను. ఈ లోపల ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అన్లైక్ సామవేద వేర్ హైమ్స్ ఆర్ బరోడ్ ఫ్రమ్ ఋగ్వేద, హైమ్స్ ఆఫ్ అథర్వ వేద ఆర్ యూనిక్ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ. సో మనకి సామవేద, యజుర్వేదాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఋగ్వేద నుంచే తీసుకున్నాం. కానీ అథర్వ వేద ఏదైతే చాలా కొంత మాత్రం ఋగ్వేద నుంచి తీసుకున్నాం, మిగతాదంతా
వేరే దగ్గర నుంచి మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. And this Veda contains hymns, many of which were charms and magical spells which are meant to be pronounced by the person who seeks some benefit, or more often by a sorcerer who would say it on his or on her behalf. అంటే ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నాకు కష్టం వస్తే నేను మంత్రం యూస్ చేసి దాన్ని క్యూర్ చేసుకుంటాను. సో కొన్నిసార్లు మీరు ఒకవేళ పాము కరిచింది అనుకోండి, మీరు మంత్రాలు చదవలేరు. సో పాతకాలంలో వేరే వాళ్ళు కూడా ఈ మంత్రం చదివి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏవైతే కష్టం ఉందో దాన్ని దూరం చేసుకునేకు ఈ మంత్రాలు వాడేవాళ్ళు. ఇది మన అథర్వ వేదాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అథర్వవేదని ఏమని పిలుస్తారు? వేద ఆఫ్ మ్యాజికల్ ఫార్ములాస్ కూడా. అండ్ ఈ ఉపనిషత్తులు ఈ ఎన్ని నెంబర్ ఆఫ్ హైమ్స్ మంత్రాలు ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్, మీరు అంటున్నారు సార్ మీరు ఈ మెడిసిన్ అంతా ఉంది మనకి ఇప్పుడు, సో ఆ మంత్రాలు చదివితే ఇంక డైరెక్ట్గా మెడిసిన్ అవసరం లేదు కదా అంటారు. కానీ మన ఓల్డెస్ట్ ఆయుర్వేదం చాలామంది నమ్ముతారు కదా. సో ఈ ఆయుర్వేదకి బేస్ రూట్ ఏంటి? మన అథర్వ వేద, ఇండియన్ మెడిసినల్ సైన్స్, దట్ ఈస్ ఆయుర్వేద యాజ్ ఇట్స్ ఒరిజినల్ ఫ్రమ్ అథర్వ వేద. అథర్వ వేద నుంచి ఆయుర్వేదం పుట్టింది, ఆయుర్వేదం నుంచి మన ఇండియన్ మెడికల్ సైన్సెస్ అనేవి తయారయ్యాయి. సో మన మ్యూజిక్ ఎక్కడ స్టార్ట్ అయింది? సామవేదాలో. మెడిసిన్ ఎక్కడ స్టార్ట్ అయింది? అథర్వ వేద. సో అందుకే ఈ వేదాలు అంత గొప్పవి అంటారు. మనం ఏ వేదం తీసుకున్నా కూడా మనం ఇప్పుడు జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి యాక్టివిటీ ఈ వేదాలతో సంబంధించింది ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణాస్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద హైమ్స్ ఇన్ ద వేదాస్. మన ఋగ్వేదాల్లో ఏవైతే వేదాలు మనకు శ్లోకాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఈ బ్రాహ్మణాస్లో పొందుపరిచారు. మనకు టెక్స్ట్ బుక్, క్లాస్ బుక్ ఎలా ఉంటుందో టెక్స్ట్ బుక్లోనేదంతా నోట్స్ ప్రిపేర్ చేసి క్లాస్ బుక్లో రాసుకుంటాం. సో అలా ప్రతి వేదానికి సంబంధించిన హైమ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా ఈ బ్రాహ్మణంలో ఉంది. ఎక్స్ప్లెయినింగ్ ద సింబాలిజం అండ్ ద మీనింగ్ ఆఫ్ సంహితాస్. ఆ సంహితాలో ఏవైతే ఉన్నాయో దాని మీనింగ్ పిక్చర్ రూపంలో కానీ బ్రాహ్మణాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Expounds scientific knowledge of the Vedic period, including observational astronomy and particularly in relation to the earth construction and geometry. సో మనకి అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ అంటే ఏంటి? పాతకాలంలో మనకు జస్ట్ సూర్యుడిని చూసే మనకు టైం చెప్పేవాళ్ళని చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సూర్యుడిని పొజిషన్ బట్టి మనకు టైం అని చెప్పేవాళ్ళు. సో దాన్ని అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ అంటారు. అండ్ ఆల్తా కన్స్ట్రక్షన్ జామెట్రీ, చాలా కట్టడాలు మీరు చూసే ఉంటారు, పురాతన కట్టడాలు, టెంపుల్స్ అన్నీ చాలా యూనిక్గా ఉంటాయి డిజైన్స్ అన్నీ. ఇవన్నీ మన బ్రాహ్మణాస్లో ఉండే ఇన్ఫర్మేషన్ యూస్ చేసి వాళ్ళు చేశారు. Some Brahmanas also contain mystical and philosophical material that constitutes Aranyakas and Upanishad. కొన్ని ఫిలాసఫికల్ మిస్టికల్ మెటీరియల్స్ కూడా అందులో ఉంటాయి. అండ్ ఇవన్నీ అరణ్యకాస్లో, ఉపనిషత్తులో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవన్నీ కూడా బ్రాహ్మణాస్లో ఉంటాయి. Each Veda has one or more of its own Brahmana, and each Brahmana is generally associated with a particular Shaka or a Vedic school. ఇందాక చెప్పాం కదా మనకు ఈచ్ వేదాకి అంటే ఋగ్వేదాకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఒక 2 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఇందాక మీకు ఫ్లో చార్ట్లో చూపించాను. సో సిమిలర్లీ మనకు 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలకు సంబంధించిన బ్రాహ్మణాలు సపరేట్గా ఉన్నాయి. అండ్ ఈచ్ బ్రాహ్మణ ఈజ్ అసోసియేట్ విత్ పర్టికులర్ శాఖ ఆర్ ఎ వేదిక్ స్కూల్. ప్రతి బ్రాహ్మణ వచ్చేసి శాఖతో అసోసియేట్ అయి ఉంటుంది. Less than 20 Brahmanas are currently extant, as most have been lost or destroyed. ప్రస్తుతానికి మనకు 20 కంటే తక్కువ బ్రాహ్మణాలు ఉన్నాయి. మిగతావన్నీ మనకి కనుమరుగైపోయాయి, లేదంటే డిస్ట్రాయ్ అయిపోయాయి. ద ఓల్డెస్ట్ బ్రాహ్మణ ఇస్ డేటెడ్ అబౌట్ 900 BCE. 900 BCలో ఓల్డెస్ట్ ఉంది, అండ్ 700 BCలో మనకు యంగెస్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఉపనిషత్తుల గురించి నేర్చుకుందాం. ఉపనిషత్తులు వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ పాటికే మీరు ఒక 5-6 ఉపనిషత్తులు, 10 వరకు ఉపనిషత్తుల పేర్లు విన్నారు కదా. సో ఉపనిషత్తులు అంటే ఏం లేదండి, గురువు దగ్గర శిష్యుడు ఎక్కడ కూర్చుంటారు? కాళ్ళ దగ్గర కూర్చుంటారు. సో సిట్టింగ్ నియర్ ద ఫీట్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఉపనిషత్తు అంటే సిట్ నియర్ ద ఫీట్ ఆఫ్. అంటే అప్పట్లో గురువు కింద శిష్యుడు కూర్చొని నేర్చుకోవడాన్ని ఉపనిషత్తు అంటారు. అండ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ వేదిక్ లిటరేచర్. మన వేదిక్ సివిలైజేషన్, వేదిక్ లిటరేచర్ ఏదైతే ఉందో లాస్ట్ అది అంతమయ్యే టైంకి ఉపనిషత్తులు అనేవి బయటకు వచ్చాయి. డీల్స్ విత్ ద మెటాఫిజిక్స్, దట్ ఈస్ ఫిలాసఫీ సంబంధించిన దాంతో ఇవి అసోసియేట్ అయి ఉంటాయి. ఆల్సో కాల్డ్ యాజ్ వేదాంత. వేదాంతాన్ని ఎందుకు పిలుస్తారు చెప్పనా? వేదిక్ సివిలైజేషన్ ఎండ్లో అంటే అంతమయ్యే టైంకి ఉపనిషత్తులు వచ్చాయి కాబట్టి వేదాంత అని కూడా పిలుస్తారు. కంటైన్ సబ్జెక్ట్ అబౌట్ మ్యాటర్ అబౌట్ సోల్, బ్రాహ్మణ, రీబర్త్ అండ్ థియరీ ఆఫ్ కర్మ. మన ఆత్మ గురించి, బ్రాహ్మణ గురించి,
పునర్జన్మ గురించి అండ్ కర్మల గురించి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఉపనిషత్తులో పొందుపరుచుంది. అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆత్మన్ అండ్ బ్రాహ్మణ్ ఆర్ మేజర్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ఉపనిషత్స్. మన ఆత్మ గురించి బ్రాహ్మణ్ గురించి ఈ ఉపనిషత్తులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ లిటరల్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్తు ఇస్ సిట్ నియర్ ద ఫీట్ ఆఫ్, ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ దీంట్లో మన ఇంపార్టెంట్ ఉపనిషత్తు చెప్పాను కదా, కొన్ని ఉన్నాయి లిస్టు. సో ఇవి నేర్చుకుంటే మీకు సరిపోతుంది. చందోగ్య ఉపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్, కథా ఉపనిషత్, ఈశా ఉపనిషత్, ప్రశ్న ఉపనిషత్, ముందాక ఉపనిషత్. ఈ ఉపనిషత్ ఇన్ డీటెయిల్గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మీ ప్రస్తుతానికి ఏవైతే నేను చెప్తున్నానో అవి నేర్చుకోండి. ఇన్ కేస్ మీరు ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలని నేర్చుకోవచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి మాత్రం సరిపోతాయి. అండ్ దర్ ఆర్ 108 ఉపనిషత్స్. మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో 13 మాత్రమే మనం మేజర్గా కన్సిడర్ చేస్తాం. అది లార్జెస్ట్ ఉపనిషత్ ఏది అయితే, చాలా పెద్ద ఉపనిషత్తు ఏది అంటే బృహదారణ్యక ఉపనిషత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ సుమారు 10 to 15 టైమ్స్ మన ఎగ్జామ్స్లో వచ్చి ఉంటుంది. లార్జెస్ట్ ఉపనిషత్ ఏదంటే బృహదారణ్యక ఉపనిషత్. అండ్ ఇందాక అడిగాయి మీకు క్వశ్చన్, ఒక ఉపనిషత్తు నుంచి మన నేషనల్ ఎంబ్లమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఏది అంటే సత్యమేవ జయతే. మన నేషనల్ ఎంబ్లమ్ సత్యమేవ జయతే కదా, సత్యమేవ జయతే ఇది మన నేషనల్ ఎంబ్లమ్. ఎందులో నుంచి తీసుకున్నారు అంటే ముందాక ఉపనిషత్ నుంచి తీసుకున్నారు. ఇట్ హ్యాస్ బిన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ముందాక ఉపనిషత్. చాలామందికి తెలుసా సత్యమేవ జయతే ఏ నేషనల్ ఎంబ్లమ్? తెలిసే ఉంటుంది అండి. ఇదండి సింబల్. ఈ సింబల్ అనేది మనకి ముందాక ఉపనిషత్ నుంచి సత్యమేవ జయతే నుంచి తీసుకున్నారు. చూసారా, ప్రతిదీ మన ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ప్రతిదీ వేదాల నుంచి వచ్చిందే. అరణ్యకాస్ మీకు ఇందాక చెప్పా. అరణ్యకాస్ అంటే అరణ్యం అంటే ఫారెస్ట్లో కూర్చొని రాశారు కాబట్టి అరణ్యకాస్ అని పేరు వచ్చింది. ఇట్ మీన్స్ ఫారెస్ట్. ఇన్ ఫారెస్ట్ విత్ హెర్మిట్స్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ద వేదాస్. సో వేదాలు ఎవరైతే చదువుకుంటారో చదివిస్తారో వారు గురువులు శిష్యులు వాళ్ళు రాశారు కాబట్టి అరణ్యకాస్ అయ్యాయి. వాళ్ళు అడవిలో ఉండేవాళ్ళు. ఇనిషియేటెడ్ ఏ చేంజ్ ఓవర్ ఫ్రమ్ మెటీరియలిస్టిక్ రిలీజియన్ టు స్పిరిచువల్ రిలీజియన్. Hence, they formed a tradition that culminates in the Upanishad. మెటీరియలిస్టిక్ రిలీజియన్ నుంచి స్పిరిచువల్ రిలీజియన్ వరకు, అంటే వస్తువులు పూజించడం నుంచి దైవాల్ని పూజించడం నుంచి మేజర్ చేంజ్ ఈ అరణ్యకాస్ ద్వారా మనకు మొదలైంది. దే ఆర్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద వేదాస్ కమ్ బ్రాహ్మణాస్ అండ్ ఉపనిషద్. వేదాలు బ్రాహ్మణాలకి ఉపనిషత్తులకు మధ్య బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేసేది. సో దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే గాయస్. మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఒక్కసారి మనం క్విక్గా రివైజ్ చేసేద్దాం, ఫ్లో చార్ట్ చూసుకొని ఏమేమి నేర్చుకున్నాము. ఓకే, సో వేదిక లిటరేచర్ మనం చూసాం కదా, మనకి ఏవేవి ఉన్నాయి? వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అండ్ వేదాల్లో మనకి ఏవేవి ఉన్నాయండి? ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. ఋగ్వేద వచ్చేసి శ్లోకాలు, సామవేద ఋగ్వేదాలని శ్లోకాన్ని పాటగా మలిచినాయి. యజుర్వేద మనకి పూజలకు సంబంధించిన మాన్యుల్ లాంటిది. అథర్వవేద అంటే మనకు మ్యాజికల్ స్పెల్స్ అండి. అంటే మనకి ఏదైనా కష్టం వస్తే దాన్ని మానిపించేకి యూజ్ చేసే మంత్రాలని అథర్వవేద అంటారు. బ్రాహ్మణాస్ అంటే వేదాలకు ఎక్స్ప్లెనేషను. అరణ్యకాస్ అంటే అడవిలో సంబంధించిన శిష్యులు గురువులు వారికి వేదాలు నేర్చుకొని ఉపయోగపడే వాళ్ళు రాసినవి అరణ్యకాలు. అండ్ కంక్లూడింగ్ పార్ట్స్ ఆఫ్ బ్రాహ్మణాస్. బ్రాహ్మణుల సారాంశం ఏదుందో దానికి సంబంధించినంత అరణ్యకాస్లో ఉంటాయి. ఉపనిషత్తులు మనకు ఫిలాసాఫికల్ స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి చేశారు. ఓకే, అండ్ సో ఇది మన వేదిక్ లిటరేచర్ అండి. సో కంప్లీట్ నేర్చేసుకున్నారు కదా, మీ అందరికీ అర్థమయ్యిందే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్లో అడగండి, నేను ఇమీడియట్గా రిప్లై చేస్తాను. సో ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందు వీడియోస్ కూడా క్లియర్గా చూడండి. దాని తర్వాత ఇవి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.